హనుమంతుడు ఒక సూపర్ హీరో నా దృష్టిలో. ఈ కథ మనం ఇటీవల విడుదలైన హనుమాన్ మూవీ బిగినింగ్ లో ఒక పాట రూపంలో చూసాం. మనం టెక్నాలజీ యుగంలో ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో పడి ఇలాంటి సంపదని కోల్పోతున్నాం. అతులిత బలధాముడిగా చిరంజీవిగా ఆంజనేయుడు ఎలా తయారయ్యాడు అనేదే ఈ కథ. ఆంజనేయుడు శత్రువులకు భయంకరుడు, స్నేహితులకు భయం లేనివాడు. ఆంజనేయుడు మన హిందువులకు ఒక దేవుడు మాత్రమే కాదు, మన చిన్ననాటి నుండి నాయనమ్మలు చెప్పిన కథల ప్రకారం హనుమంతుడు ఒక సూపర్ హీరో నా దృష్టిలో. ఈ కథ మనం ఇటీవల విడుదలైన హనుమాన్ మూవీ బిగినింగ్ లో ఒక పాట రూపంలో చూసాం. కానీ ఈ కథను నేనైతే మా చిన్నతనంలో నాయనమ్మ చెప్తుంటే విన్నాను. ఆ వయసులో పిల్లలకు చెప్పే కథలు వారి మెదడులో ఎంతో గాఢంగా పాతుకుపోతాయి. అసలు ఈ కథలు పిల్లలకు చెప్పడంలో అంతరార్థం కూడా అదే. వాటి ప్రభావం పిల్లల ఎదుగుదలలో ఎంతగానో ఉంటుంది. నిజానికి మనం టెక్నాలజీ యుగంలో ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో పడి ఇలాంటి సంపదని కోల్పోతున్నాం. అసలు అతులిత బలధాముడిగా చిరంజీవిగా ఆంజనేయుడు ఎలా తయారయ్యాడు అనేదే ఈ కథ. అటువంటి పురాణ కథలను మనము తెలుసుకుందాం. వాటిని మన పిల్లలకు చెప్పి వారికి పురాణ సంపదను బహుమతిగా ఇద్దాం. మేరువు అనే పర్వతం సూర్యవరం వల్ల బంగారు రంగులో ఉండేది. ఆ మేరువు కేసరి అనే వానర రాజు రాజ్యంలో ఉండేది. అతని భార్య అంజనాదేవి. వాయుదేవుని అనుగ్రహం వల్ల ఆమెకు ఆంజనేయుడు పుట్టాడు. ఓసారి అంజన బిడ్డని ఇంట్లో ఉంచి పళ్ళు తేవడానికి అడవికి వెళ్ళింది. ఆకలితో ఏడ్చే ఆ బిడ్డ ఉదయించే సూర్యుడిని చూసి ఏదో పండు అనుకుని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. మహావేగంతో వెళ్లే ఆ బిడ్డను చూసి దేవతలు, దానవులు, యక్షులు, ఇతరులు ఆశ్చర్యపడి ఇతను ఇంత చిన్న వయస్సులోనే వాయువుని, గరుడుని మించి వేగంతో వెళుతున్నాడు అని అనుకొనసాగారు. సూర్యుడి వేడికి తన కొడుక్కి బాధ కలగకూడదని వాయుదేవుడు చల్లని గాలి వీస్తూ కొడుకు వెనుకనే వెళ్లసాగాడు. ఆ రోజు రాహువు సూర్యుణ్ణి పట్టుకునే రోజు. అటువైపుగా వెళ్లే రాహువుని బాలాంజనేయుడు చేత్తో వెనక్కి తోసి ముందుకు సాగాడు. వెంటనే ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి రాహువుతో సూర్యుడి దగ్గర నడిపించాడు. ఇది ఇంకో పండు అనుకుని ఆంజనేయుడు ఐరావతాన్ని పట్టుకోవడానికి రాగా ఇంద్రుడు వానర బిడ్డగా గుర్తించి చిరుకోపంతో వజ్రాయుధాన్ని కొనవేళ్లతో పట్టుకుని ఆంజనేయుణ్ణి బెదిరిస్తూ కొట్టాడు. ఆ దెబ్బకి ఆంజనేయుడు కొండమీద పడి అతని ఎడమ దవడ విరిగింది. తన కొడుకుకి దెబ్బ తగలడం చూసిన వాయుదేవుడు కోపం రావడంతో కొడుకును తీసుకుని కొండ గుహలోకి వెళ్లిపోయాడు. అంతే, గాలి లేక సర్వజీవులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, యజ్ఞయాగాలు, అగ్నికార్యాలు కూడా ఆగిపోయాయి. దాంతో దేవతలు, అసురులు, మానవులు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. వాయువు అందక తాము పడే బాధను వివరించి ఆ దుఃఖాన్ని పోగొట్టమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు దివ్యదృష్టితో చూసి ఇంద్రుడు రాబోయే ప్రమాదాన్ని ఊహించక తొందరపడడం వల్ల ఇలా జరిగింది. ప్రపంచం అంతా వాయువు మీద ఆధారపడి ఉంది. అతన్ని ప్రసన్నుని చేసుకుందాం పదండి అని పలికాడు. అంతా వాయువు ఉన్న గుహకు వెళ్లారు. వాయువు తొడలు మీద నిద్రిస్తున్న వాయుకుమారుణ్ణి అనుగ్రహంతో చూశారు. బ్రహ్మ బిడ్డ శిరస్సుని మృదువుగా నిమిరాడు. ఆ స్పర్శకి అచేతనంగా ఉన్న వాయుపుత్రుడు తల ఎత్తి చూశాడు. కొడుకు బ్రతికిన సంతృప్తితో వాయుదేవుడు తిరిగి సంచారం సాగించాడు. ఇంద్రుడు ఒక బంగారు పద్మమాలను ఆంజనేయుని మెడలో వేసి, ఈ క్షణం నుంచి ఆంజనేయుడు నా వజ్రాయుధం వల్ల దెబ్బతిన్న హనువు అనగా దవడ కలవాడు కనుక ఇక మీదట హనుమంతుడు అనే పేరుతో వర్ధిల్లుతాడు అని వరం ఇచ్చాడు. తరువాత సూర్యుడు నా తేజస్సులోని 100వ వంతు హనుమంతునికి ఇస్తున్నాను. ఈ బాలుడికి విద్యాభ్యాస వయసు రాగానే సర్వశాస్త్రాలని ఉపదేశిస్తాను. అందువల్ల ఆంజనేయుడు చక్కని మాటకారి కూడా అవుతాడు అని పలికాడు. యముడు హనుమంతుడికి ఏ రోగం రాదని, యుద్ధంలో తన దండం వల్ల చంపబడడని వరాన్ని ఇచ్చాడు. శంకరుడు తన వల్ల కాని, తన ఆయుధాల వల్ల కాని హనుమంతుడికి ప్రాణాపాయం కలగదని వరం ఇచ్చాడు. నేను నిర్మించిన శస్త్రాల వల్ల హనుమంతుడికి ఆపదలు కలగవని, చిరంజీవిగా వర్ధిల్లుతాడని విశ్వకర్మ దీవించాడు. బ్రహ్మ వాయుదేవుడితో, వాయుదేవా, నీ కొడుకు ఆంజనేయుడు శత్రువులకు భయంకరుడు, స్నేహితులకు భయం లేనివాడు, ఇంకా జయించ సాధ్యం కానివాడు అవుతాడు. అంతేకాదు, కోరిన రూపం ధరించగలడు, కోరిన చోటికి వెళ్లగలడు, కోరింది చేయగలడు. భవిష్యత్తులో అవతార పురుషుడు శ్రీరాముడికి రావణ సంహారంలో గొప్ప సహాయాలు చేస్తాడు. ఈ విధంగా ఆంజనేయుడు సర్వదేవతల శస్త్రాలను, శక్తులను సంపాదించుకుని అతులిత బలధాముడిగా, చిరంజీవిగా అయ్యాడు.
సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.